అపోస్తులు కాకే తమ అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొంటివనియో. ఎవరైతే అపోస్తులు కాకుండా దొంగచాటున వేషధారణగా మేము అపోస్తులమని చెప్పి అబద్ధమాడిన వారిని గుర్తుపట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గుర్తుపట్టి వారిని వెలగొట్టినట్టుగా కూడా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, అంటే వారిని అంగీకరించలేదు. తప్పు బోధకులను ఎఫెసు సంఘము అంగీకరించలేదు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం చూడండి. మనం ఇక్కడ ఈ దినములలో ప్రాముఖ్యంగా అబద్ధ బోధకులను మనము కనుగొనాలి. అబద్ధ బోధకులను దేవుని బిడ్డలారా కనుగొనాలి. చాలామంది కూడా నోటికొచ్చిన వాళ్ళను అబద్ధ బోధకులు అంటూ ఉన్నారు, కానీ అది తప్పు. అబద్ధ బోధకులు దేవుని బిడ్డలారా సులాభము కొరకు అపేక్షిస్తారు. అంతేకాదు సొంత మహిమను చూసుకుంటారు. దేవుని యొక్క మార్గం నుండి వారిని తప్పిస్తారు. ఇంకా మనము లోతుగా ఆలోచించినట్లయితే అబద్ధ బోధకులు యేసు ప్రభుని మహిమపరచరు, సాతాన్ని మహిమపరుస్తారు. కాబట్టి కొన్ని ప్రమాణాలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. ఆ వాక్యమును బట్టి మనము కనుగొనవచ్చును. కానీ దేవుని ఆత్మచేత నింపబడి యేసు ప్రభు నామములో అద్భుతాలు చేస్తున్న వారి సహితము ఈ దినాల్లో తెలియక అబద్ధ బోధకులు అంటున్నారు. అంటే దేవుడు అద్భుతాలు చేయడా? ఎంత విచారకరమైన విషయము. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఎఫెసు సంఘము అబద్ధ బోధకులను అంగీకరించలేదు. అబద్ధము చెప్పి మోసము చేయవారిని ఏమాత్రం కూడా అంగీకరించకుండా సత్యమార్గంలో దేవుని కొరకు కష్టపడుతూ సహనము కలిగి నడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనము మన సంఘము ఈ దినాల్లో ఎలా ఉంది? దేవుని కొరకు గొప్ప కార్యములను చేపట్టుచున్నదా? కష్టపడుతున్నదా? సహనము కలిగి దేవుని నామమును భరిస్తున్నదా? ఎలా ఉన్నది? మన సంఘము ఎలా నడుస్తున్నది? అబద్ధ బోధకులను కనుగొని దూరం ఉంచుతున్నదా? దుష్ట సాంగత్యమును ఏమాత్రం అంగీకరించకుండా దేవుని మార్గంలో నడుస్తున్నదా? దేవుని బిడ్డలారా, మనము పరీక్షించుకుందాం. మన సంఘము ఎలా ఉన్నది? ఎలా మన సంఘం నడుస్తున్నది? ఎఫెసు సంఘములో ఉన్న యొక్క మంచి క్రియలు, కష్టము, సహనము కలిగి తమను సహించకుండా వేషధారులను అబద్ధికులను ఏమాత్రము అంగీకరించకుండా నడిచిందో ఆ విధంగా మన సంఘం నడుచుటకు దేవుడు సహాయం చేయునుగాక.